మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా యొక్క వర్చువల్ సహవాసులో మెహర్ ప్రభు ప్రేమికు సహవాస్ ఆన్లైన్ ప్రోగ్రామ్ కి ఈరోజు కార్యనిర్వహణ చేసే అవకాశం బాబా కల్పించిన బాబాకి ముందుగా ధన్యవాదాలు జయ మెహర్ బాబా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి కూడా బాబాని ఆహ్వానిస్తూ బాబా ప్రేమికులందరికీ కూడా జయ మెహర్ బాబా తెలియజేసుకుంటూ అందరినీ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా ನಮ್ಮ ప్రార్థనా గీతాన్ని ఎం నాగమణి గారు పాడవలసిందిగా కోరుతున్నా. ఎం నాగమణి గారు జయ మెహర్ బాబా. జై బాబా నిషాద్ గారు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంగత అంతము చేసి అజ్ఞానాంగతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగ హరిషడ్వర్గము అంతరింపగ అవ్యయ మోక్షం బలు గ్రహింపు అవ్యయ మోక్షం బలు గ్రహింపు. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. శర్మ గారు జై బాబా. జయ మెహర్ బాబా నాగమణి గారు అవతార్ మెహర్ బాబా యొక్క ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీరు జయ మెహర్ బాబా మీకు ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు 4:30 నుంచి 5 వరకు కూడా సంకీర్తనలు ఉంటాయి. 5 గంటల దగ్గర నుంచి 5 వరకు సత్యవతి గారి యొక్క బాబా సందేశంలో స్పీచ్ ఉంటుంది. 5:30 దగ్గర నుంచి 5:40 వరకు మళ్ళీ సంకీర్తనలు, తర్వాత ప్రేయర్స్, నామము, సైలెన్స్, హారత కార్యక్రమం ముగుస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. సంకీర్తనలో ముందుగా అప్పారావు సంకీర్తన చేయండి. జయ మెహర్ బాబా అప్పారావు. తర్వాత ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. నీవు లేక మెహరు నేను లేని లేను నీవు లేని నేను నేను కానే కాను నీవు లేక మెహరు మహిని వెలసినావు మానవునిగా మాలో మహిమ చూపినావు మాయ తొలగ మాలో మహిని వెలసినావు మానవునిగా మాలో మహిమ చూపినావు మాయ తొలగ మాలో మనసనేది లేని మార్గమేద చూపి మనసనేది లేని మార్గమేద చూపి మనిషిని దైవంగా మార్చేది నీవు
నీవు లేక మేరు నేను లేను, నీవు లేని నేను కాను. ఆ కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కరిగిపోయే కాలం, కరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం, కరిగిపోయే ప్రాయం, కడలిలో నదిని కలిపేది నీవు. నీవు లేక మేరు హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాము, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాను. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాను, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాను. వృధా మాట కాదు సదా ఉంది నీవు, వృధా మాట కాదు సదా ఉంది నీవు. ఊపిరి రూపాన ఉన్నదే నీవు. నీవు లేక మేరు నేను లేను, నీవు లేని నేను కాను. ఆ నీవు లేక మేరు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబండి శర్మ గారు. జయ మెహర్ బాబా అండి. అప్పరాలు చక్కని సంకీర్తన చేశారు. నీవు లేక మెహరు నేను లేను అంటున్నాను. మీకు ధన్యవాదాలు జయ మెహర్ బాబా. ఇప్పుడు ధనలక్ష్మి గారు సంకీర్తన చేయవలసింది అవుతున్నా. జయ మెహర్ బాబా ధనలక్ష్మి గారు. తర్వాత జై ఆనంద బాబా కుమార్, అండి. ఆనంద కుమార్ గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. అవతార్ మెహర్ బాబాకి జై. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడనే దరికి చేరరా, దేవుడనే దరికి చేరరా. శాస్త్ర జ్ఞానం ఎంత పెరిగినా మనిషి తెలివి అంతు మీరినా, శాస్త్ర జ్ఞానం ఎంత పెరిగినా మనిషి తెలివి అంతు మీరినా, మానవాతీతమైన మరో శక్తి ఉన్నది, ఆ శక్తే దేవుడై నడిపించును సృష్టి. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడనే దరికి చేరరా, దేవుడనే దరికి చేరరా. జరగవలసినదేదో జరిగిపోయింది, జరగనున్నది ఏదో జరిగిపోతోంది. జరగవలసిందేదో జరిగిపోయింది, జరగనున్నది ఏదో జరిగిపోతోంది. ఆరాటాలార్బాటాలెందుకు, ఆరాటాలార్బాటాలెందుకు, విచారాల నిరాశలో కృంగకు. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడా, నేను అనే అహము వీడరా, దేవుడనే దరికి చేరరా, దేవుడనే దరికి చేరరా. దేవుడు ఒక్కడే సత్యమురా, మిగిలింది అంతా మిథ్యేరా. దేవుడు ఒక్కడే సత్యమురా,
మిగిలింది అంతా మిథ్యేరా. మిథ్యే సత్యం అనుకొని మరిచేవా బాబాను. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడ, నేను అనే అహము వీడరా. దేవుడనే దరికి చేరరా. ఆ దేవుడనే దరికి చేరరా. ప్రేమ జ్యోతి హృదయమందు పదిల పరచుకొమ్మురా. ప్రేమ జ్యోతి హృదయమందు పదిల పరచుకొమ్మురా. బాబ కొంగు జార విడిచి పతనమై పోకురా. బాబ కొంగు జార విడిచి పతనమై పోకురా. పతనమై పోకురా. పరిస్థితుల పాలనలో పయనించే మానవుడ, నేను అనే అహము వీడరా. దేవుడనే దరికి చేరరా. దేవుడనే దరికి చేరరా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. అందరికీ జై బాబా. శర్మ అంకుల్ మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. జయ మెహర్ బాబా లక్ష్మి గారు చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలు. జయ మెహర్ బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేయాలండి. సిద్ధలక్ష్మి గారు సంకీర్తనకి రెడీగా ఉండాలి. జయ మెహర్ బాబా. ఆనంద్ కుమార్ గారు. जय मेहर बाबा शर्मा जी, जय बाबा। अवतार मेहर बाबा की जय। ఎద ఎదలో నీ పిలుపే మెహరుని మేల్కొలుపు, జనాలికి మేల్కొలుపు. ఎద ఎదలో నీ పిలుపే మెహరుని మేల్కొలుపు, జనాలికి మేల్కొలుపు. ఎద ఎదలో నీ పిలుపే, నీ పిలుపే, నీ పిలుపే. లేని ప్రపంచములో ఉందను భ్రమలో, భ్రమించే జీవులకిలలో, ఆ జీవుల జడ మనుగడలో. ఎద ఎదలో నీ పిలుపే, నీ పిలుపే, నీ పిలుపే. జనన మరణములలో జన్మలవనిలో, ఇహమున నలిగిన మనుషులలో, అహమున పెరిగిన మనసులలో. ఎద ఎదలో నీ పిలుపే, నీ పిలుపే, నీ పిలుపే. లేనిది లేనిది అన్నావెప్పుడో, అవి నీవే మహీ వెలసితివి. లేనిది లేనిది అన్నావెప్పుడో, అని నీవే మహీ వెలసితివి. మాయకు మాయే పరిచయమై, మాయకు మాయే పరిచయమై, మాయను తెలుపుట మాయ కదా, మాయను తెలుపుట మాయ కదా. ఎద ఎదలో నీ పిలుపే, నీ పిలుపే, నీ పిలుపే.
కలవో లేవో కనువారెవరో ఇలని పిలుపును వినువారెవరో కలవో లేవో కనువారెవరో ఇలని పిలుపును వినువారెవరో కని విను భాగ్యము కలిగించితివి కని విను భాగ్యము కలిగించితివి మనగలనానే నిను మరచి ఎదలో నీ పిలుపే మెహరని మేల్కొలుపు జనాలికి మేల్కొలుపు ఎదలో నీ పిలుపే నీ పిలుపే నీ పిలుపే. జై బోలో తార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా శర్మ గారు. థ్యాంక్ యూ అండి. జై మెహర్ బాబా కుమార్ గారు చక్కటి సంకీర్తన చేశారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు సంకీర్తన చేయాలి. జై మెహర్ బాబా. తర్వాత సమయం బట్టి సత్యవతి గారు స్పీచ్ కి రెడీగా ఉండాలి 5 కి. జై సిద్ధలక్ష్మి బాబా. గారు సంకీర్తన చేయాలి. శర్మ గారు జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అవనిని ధర్మము అడుగంటే వేలలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో అవనిని ధర్మము అడుగంటే వేలలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో సృష్టినే చెలింపజేయు దివ్య మానవ కృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలవగలేరు నిన్ను కామ్యవాంఛలకు లోనై గాంచగలేరు నిన్ను హైకమయ దృక్కులతో గాంచగలేరు నిన్ను హైకమయ దృక్కులతో దివ్య జ్ఞానమించుక మా కొసగి బ్రోచు తండ్రివిగా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల దృంచి ఆర్తుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి కొల్లలుగా పెరిగే కర్మబంధముల దృంచి విశ్వభారమెల్లను నీవలీలగ భరించే
విశ్వభారమెల్లను నీవవలీలగ భరించే విశ్వరూప సంధాయ మెహరు బాబరూపాయ వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా ప్రణతులివే గైకొను మెహరు దైవమా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శర్మ గారు. జై మెహర్ బాబా అని చిత్రస్మరు చక్కని సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. మెహర్ దినేష్ సంకీర్తన చేస్తావా? జై మెహర్ బాబా. మెహర్ దినేష్. ఇంకా 10 మినిట్స్ ఉంది. మెహర్ దినేష్. సరే, పుష్పలత గారు సంకీర్తన చేస్తారా? జై మెహర్ బాబా. పుష్పలత గారు. పుష్పలత గారు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. పుష్పలత గారు సంకీర్తన చేస్తారా? విజయలక్ష్మి గారు. జై మెహర్ బాబా. విజయలక్ష్మి గారు. జై మెహర్ బాబా. విజయలక్ష్మి గారు. శారద గారు. జై మెహర్ బాబా. శారద గారు. జై బాబా అండి. జై బాబా. మీరు సంకీర్తన చేయండి. అందరికీ ఐదవ గానే శర్మ గారు శారదే కదా. శారద గారు. అవతార్ మెహర్ బాబా కి జై. మధురమైన నీ నామం మరపురాని నీ రూపం, మధురమైన నీ నామం మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం, బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశా, బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశా, కరుణ సాగరుడవీవని కరములు జోడించాను, మహిమగల నామం నీదని మరి మరి తలచాను, కరుణ సాగరుడవీవని కరములు జోడించాను, మహిమగల నామం నీదని మరి మరి తలచాను, అంతటి స్వామి ఏమివ్వగలనయ్యా, అంతటి స్వామి ఏమివ్వగలనయ్యా, నేను నాదను ఈ మనసు తప్ప, మధురమైన నీ నామం మరపురాని నీ రూపం, భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం,
బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశా బాబా మెహరీషా శరణం ప్రేమిక హృదయేశా చేరువలో నిన్ను విడచి ఎక్కడో వెతికాను ప్రేమ తత్వము మరచి ఏదేదో కోరాను చేరువలో నిన్ను విడచి ఎక్కడో వెతికాను ప్రేమ తత్వము మరచి ఏదేదో కోరాను పరితప్త హృదయంలో ప్రేమ రగిలించి పరితప్త హృదయంలో ప్రేమ రగిలించి కడవరకు నిన్ను విడనీకు బాబా కడవరకు నిన్ను విడనీకు బాబా మధురమైన నీ నామం మరపురాని నీ రూపం భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం భాగ్యంగా మాకు దొరికింది నీవే మా సర్వం బాబా మెహరీసా శరణం ప్రేమిక హృదయేశా బాబా మెహరీసా శరణం ప్రేమిక హృదయేశా అవతార్ మెహర్ బాబా కీ జై జై బాబండి శర్మ గారు థ్యాంక్ యూ అందరికి జై మెహర్ బాబా శారద గారు చక్కని సంకీర్తన చేశారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు 4 నిమిషాల టైం ఉంది కాబట్టి విజయలక్ష్మి గారు సంకీర్తన చేస్తారా? టైం సరిపోదు సంకీర్తనకి, కాబట్టి స్పీచ్ అనంతరం సంకీర్తనకి మెహర్ దినేష్, పుష్పలత గారు, విజయలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా. సత్యవతి గారు బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి. విజయలక్ష్మి గారు పాడతారంట, పాడనివ్వండి ఒక చిన్న పాట. ఓకే, సరే చిన్న పాట పాడండి విజయలక్ష్మి గారు, చిన్న పాట పాడండి. అవతార్ మెహర్ బాబా की जय నేడే ఈనాడే ఈ మెహరు స్మరణ చేయుమురా కనుల ముందున ఈ దైవమూర్తి విలువ తెలియక ఎగరుకుమా కనుల ముందున ఈ దైవమూర్తి విలువ తెలియక ఎగరుకుమా కనులు తెరచి విలువ తెలిసి మెహరు స్మరణ చేయుమురా కనులు తెరచి విలువ తెలిసి మెహరు స్మరణ చేయుమురా నేడే ఈనాడే ఈ మెహరు స్మరణ చేయుమురా మరిలోని మలినము వీడి కామ క్రోధమును వదులుమురా మనసులోని మలినము వీడి కామ క్రోధము వదులుమురా ప్రేమను పెంచి మెహరుని గాంచి ప్రేమను పెంచి మెహరుని గాంచి నిశ్చల ముక్తి పొందుమురా నేడే ఈనాడే ఈ మెహరు స్మరణ చేయుమురా మరపురాలే మధురాతి మధురం ఈ అవతారుని నామమురా మరువరాలే మధురాతి మధురం ఈ మెహరు నామమురా చేరువనున్న అవతార రూపము కలలోనైనా మరవకురా చేరువనున్న అవతార రూపము
కలలోనైనా మరువకురా. నేడే ఈనాడే ఈ మేర స్మరణ చేయుమురా. నేడే ఈనాడే మేర స్మరణ చేయుమురా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శర్మ గారు. థ్యాంక్స్ అండి మీకు. జై బాబా, అందరికి జై మెహర్ బాబా. జై మెహర్ బాబా శ్రీకృష్ణ గారు. జై మెహర్ బాబా. ఇప్పుడు సత్యవతి గారు బుక్ రీడింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను, 5:30 వరకు కూడా. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి శర్మ గారు. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశంలో 2 విషయాలకు సంబంధించి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకటి మనకి జూన్ నెలలో వచ్చేసాము. ఇప్పుడు మే నెల అంటే పిల్లలందరూ కూడా హాలిడేస్ ఎంజాయ్ చేశారు. మళ్ళీ వాళ్ళు చదువుల్లో పడాలి ఇప్పుడు. ఆ విద్యార్థులుగా మళ్ళీ మర్చిపోయి ఉంటారు ఈ సెలవుల్లో, హాలిడేస్‌లో పడి ఎంజాయ్ చేసి. మళ్ళీ ఈ సందర్భంగా స్వయంగా అవతారుడే విద్యార్థులకు ఇచ్చినటువంటి ఒక చిన్న సందేశాన్ని ముందుగా చెప్పుకుందాము. మళ్ళీ సెలవులైపోయాయి. అందరూ స్కూళ్ళకి బయలుదేరాలి, కాలేజీలకు బయలుదేరాలి. కాబట్టి స్వయంగా అవతారుడే విద్యార్థులకు ఇచ్చినటువంటి ఒక చిన్న సందేశాన్ని ఈ సందర్భంగా మనము తెలియజేసుకుందాము. అలాగే ఈ భూమి మీద కర్మభూమి, జ్ఞానభూమి, ధ్యాన భూమి అయినటువంటి ఈ భూమి మీద జన్మించినటువంటి వాళ్ళ మాత్రమే మళ్ళీ ఆ భగవదైక్యాన్ని పొందే అవకాశం ఉంది అని నొక్కి వక్కాణిస్తూ అవతారుడిచ్చినటువంటి మరొక సందేశాన్ని కూడా మనం ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. మనందరికీ తెలిసిన విషయమే, నేటి బాలలే రేపటి పౌరులు అని. అయితే ప్రతిదీ కూడా మనం ఏ విషయం మొదలుపెట్టినప్పటికీ కూడా అది ముందు ఎలా ఉంటుందంటే చిన్నగానే ఉంటుంది. మొదలెప్పుడు చిన్నగానే ఉంటుంది, అది తర్వాతే పెరుగుతుంది. ఏ రకంగా ఒక చిన్న విత్తనము పెద్ద వృక్షంగా పరిణితి చెందుతుందో అలా. అలాగే ఒక చిన్న వాగుగా మొదలుపెట్టినటువంటి దాని నడక ఒక నదిలో కలయడం, నది మరొక పెద్ద నదిలో కలయడం, అలా కలిసి చివరికి ఏ రకంగా మహాసముద్రంగా మారుతుందో ఆ చిన్న వాగుగా మొదలైన ప్రయాణం అందులో కలయటం ద్వారా, అలాగే చిన్న బిడ్డగా మొదలైనటువంటి మనిషి జీవితం కూడా అంతే. చిన్న పసివానిగా ఉన్నటువంటి తన ప్రయాణం పెద్దగా పెరిగి వాళ్ళు అనేక విషయాల్ని నేర్చుకోవడం ద్వారా మానవుడిగా తమ ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఉంటారు. వాళ్ళు తమ జీవితంలో అనేక పాఠాలను నేర్చుకుంటారు. అయినప్పటికీ కూడా బాబా అంటారు, ఈనాడు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ పాఠాలని జీవితంలో ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా యువకులై వినియోగించాలి, వినియోగించగలిగి కూడా వాటిని ఉపయోగించలేకపోతూ ఉన్నారు అంటారు బాబా. అలాగే మరి మనిషిగా పెరిగిన తర్వాత కూడా, అంటే ఎలాగా పరిణామ క్రమంలో శిలాలోహ వృక్ష, క్రిమికీటక, జలచర వృక్ష, జలచరాలు ఇవన్నిటినీ కూడా దాటుకొని మనిషిగా, జంతువుగా కూడా అయిపోయిన తర్వాత, మనిషిగా జన్మించిన తర్వాత, మానవుడిగా పుట్టిన తర్వాత కూడా ఆధ్యాత్మిక విషయంలో ఎలా ఉంటున్నాడంటే పసివాడిగానే ఉంటున్నాడు. ఈ ప్రపంచము అనేటువంటిది ఒక చిన్న బడి లాంటిది. అక్కడ నుండి పెరిగినటువంటి అతను ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవాలి అంటే ముందు అతనికి బోధించటానికి ఒక స్కూల్ కావాలి, ఆధ్యాత్మికమైనటువంటి ఒక పాఠశాల కావాలి. ఎందుకంటే ఈ మానవుడిగా జన్మించిన తర్వాత ద్వంద్వానుభవాల్ని అనుభవిస్తూ పునర్జన్మల్లో ఈ బాధలు, సంతోషాలు, ఆనందాలు, విచారాలు, మంచి చెడు, సంపదతో, బీదరికంతో మొదలైనటువంటి ద్వంద్వ భావాల్ని అనేకం అనుభవాల్ని పొంది ఉన్నాడు. అన్నిటి నుండి కూడా పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాడు. అయినప్పటికీ తన నిజమైనటువంటి ఆత్మస్వరూపాన్ని కనుగొనడానికి సాగేటువంటి ఆ పెరుగుదల ఏదైతే ఉందో, ఆ ఎదుగుదల ఏదైతే ఉందో అది మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది అంటారు. ఎలా? చిన్నప్పటి నుంచే రావాలి అది, నిస్వార్థ సేవ ద్వారా, ప్రేమల ద్వారా. కనుక ఈ ద్వేషము, దురాశ, కోపము
వాటి నుండి విముక్తి పొందాలి నిస్వార్థ సేవ ద్వారా, ప్రేమ ద్వారా. ఈ ద్వేషము, దురాశ, కోపము తండ్రిగా మనకేమంటున్నారంటే ఇవన్నీ మీరు చేసేటువంటి పిల్ల చేష్టలు అంటున్నారు. ఈ పిల్ల చేష్టల నుండి విముక్తి పొందాలి అంటే నిస్వార్థ సేవ పెంచుకోవాలి, ప్రేమని పెంచుకోవాలి. ఇంకా ముఖ్యంగా ఆధ్యాత్మికంగా అధ్యయనం చేయాలి, ఆధ్యాత్మిక పాఠశాలలో చదువుకోవాలి అంటే దానికి ధైర్యం కావాలి, మనోనిశ్చయం కావాలి. వాళ్ళు మాత్రమే ఈ అనేకమైనటువంటి స్థాయిలన్నిటినీ కూడా దాటుకొని విజయాన్ని సాధించగలుగుతారు అంటూ, మరి ఏ రకంగా అయితే ఉపాధ్యాయులు చదువు సంధ్యల్లో విద్యార్థులకి ఏ రకంగా దారి చూపుతారో అలాగే ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో కూడా ఇక్కడ సద్గురువు ఆధ్యాత్మిక మార్గంలో అరుదైనటువంటి భగవత్ తత్వానికి దారి చూపిస్తారు, మార్గం చూపిస్తారు సద్గురువు ఆధ్యాత్మిక పాఠశాలలో. అటువంటి అదృష్టం స్వయంగా అవతారుడే అన్నమాట. కొంతమందికి మాత్రమే అటువంటి భాగ్యం కలుగుతుంది. దానికోసం మీరు ఆ సద్గురువు కృపకు పాత్రులవ్వాలి, ఆయన ప్రేమను పొందటానికి అర్హతను సంపాదించాలి అని చెప్తూ, ఆ తర్వాత ముందుగా ఇక్కడ మీరు విద్యార్థులుగా మీ ఉపాధ్యాయులు, మీ తల్లిదండ్రులు ఇది ప్రాథమికం అన్నమాట. ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ క్రమశిక్షణతో కూడినటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించొద్దు. ఈ ప్రాథమికమైనటువంటి క్రమశిక్షణ మీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇచ్చేది తర్వాత అది మీకు మీరు పాటించడం ద్వారా అదే మీరు ఆత్మని శోధించుకోవడానికి కావాల్సినటువంటి క్రమశిక్షణని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది అని చెప్తూ, ఇతరులను జయించడం కంటే మిమ్మల్ని మీరు జయించాలి. అలా జయిస్తే ఈ ప్రపంచాన్నే జయించిన వాళ్ళు అవుతారు. దానికి చాలా తేలికైనటువంటి మార్గం ఏమిటంటే భగవంతుణ్ణి ప్రేమించటమే, మీ తోటి వాడిని. అయితే మరి భగవంతుణ్ణి ప్రేమించడం ఎలా అంటే మీ తోటి వారిని ప్రేమించడం ద్వారా భగవంతుణ్ణి ప్రేమించటం మొదలు పెట్టండి. ప్రతి జీవిలోనూ వస్తువులోనూ ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడటం మొదలు పెట్టండి. మీరు చేసేటువంటి నిస్వార్థ సేవ ద్వారా చేసేటువంటి దానం ఏదైతే ఉందో అందులో ప్రతిఫలాన్ని ఆశించకండి, కీర్తిని ఆశించకండి. ఈ రెండూ లేకుండా మీరు సేవ చేయండి. అన్నింటిలోనూ భగవంతుడున్నాడు, అంతటా నిండి ఉన్నాడు. అన్నింటికన్నా ముఖ్యంగా అసలు ఆయన నీలోనే ఉన్నాడు. ప్రపంచం కోసం మీరు లేరు, మీకోసమే ప్రపంచం ఉంది. దానికోసం అవతారుడే తెలియజేసినటువంటి చిన్న కథ, మళ్ళీ మనం చాలా సార్లు విన్న కథ, చాలా చిన్నది, మళ్ళీ ఒకసారి తెలియజెప్పుకుందాం. అది ఒక చక్కని చిన్న చీమ కథ అన్నమాట. ఒక చీమ ఆకు మీద తేలాడుతుంది. అది అలా తేలియాడుతూ ఒక చిన్న వాగుని దాటడానికి ప్రయత్నం చేస్తోంది. మధ్యలో గాలి వచ్చేసి ఆకు కాస్త తిరగబడుతుంది. అప్పుడు ఆ చీమ ఏమని అరుస్తుంది? సాయం చేయండి, ఈ ప్రపంచం అంతా మునిగిపోతుంది అని అరుస్తుంది. అందులోనే ఉన్నటువంటి ఒక కప్ప అంటుంది, ఏమిటి మునిగిపోయేది నువ్వు కదా, ప్రపంచం మునిగిపోతుంది సాయం చేయమని అడుగుతావేంటి అని కప్ప ఆ చీమతో అన్నప్పుడు ఆ చీమ ఇలా జవాబిస్తుంది, సరే నిజమే అనుకో, నేనే మునిగిపోతున్నాను అనుకో, అయితే మాత్రం నేను మునిగిపోయిన తర్వాత ఈ ప్రపంచంతో నాకేం సంబంధం ఉంటుంది? కాబట్టి నా వరకు నేను మునిగిపోయాను అనుకో, నాతో ప్రపంచం కూడా మునిగిపోయినట్లే. కాబట్టి బాబా అంటారు ఇక్కడ దేనికోసం చెప్తున్నారంటే మొత్తం ఉనికంతా నీలోనే ఉంది. నువ్వున్నావు కాబట్టి నీకు ఈ ప్రపంచం ఉంది. నువ్వే లేనట్లయితే ఈ ప్రపంచం నీకు ఏముంది? ఇక లేదు కదా. కాబట్టి నువ్వున్న ఉనికంతా నీలోనే ఉంది, మొత్తం ఉనికంతా. కాబట్టి భగవంతుడు కూడా నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుడిని నువ్వు తెలుసుకోవాలి. ఆ భగవంతుడిని తెలుసుకోవడం ద్వారా నిజమైనటువంటి తెలుసుకోదగినట్టి సంపద అది. అదే పెద్ద సంపద. ఆ రకంగా ఉండడానికి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి భగవంతుడిని ప్రేమించండి, తద్వారా ఆయన్ని తెలుసుకోండి అని అవతారుడు స్వయంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి సందేశం. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. అందరూ కూడా మళ్ళీ తమ విద్యార్థి జీవితాన్ని పునఃప్రారంభింపజేసుకొని విజయ అవకాశాలను చేజిక్కించుకుందామని ఆశిద్దాము. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం మనకు చెప్తున్నారు. మనం భగవదైక్యం పొందాలి, బ్రహ్మైక్యం పొందాలి అంటే అది ఎక్కడ సాధ్యం అంటే ఈ భూమి మీదనే సాధ్యం అనేటువంటి
చాలా ముఖ్యమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని అవతారుడు మనకి ప్రాక్‌పశ్చిమ సమావేశాల్లో ఇచ్చారు. 1962లో. అది పూనాలో గురుప్రసాద్‌లో. నవంబరు 1 తారీఖున ముందు రోజు పెద్ద వాన కురుస్తుంది. అందరూ బాగా తడుస్తారు కూడా. ఆ సందర్భంగా 2వ తారీఖున మళ్ళీ సమావేశమైనప్పుడు అడుగుతారు బాబా, నిన్న మీరంతా బాగా వానలో తడిశారు కదా! జలుబు చేసిందా అని అడుగుతారు. ఆ తర్వాత ఇంకా ఆనాటి సమావేశంలో సంభాషణ ఏంటంటే సంభాషణ అంతా కూడా ఒక అమెరికన్ ప్రేమికుడు గ్రంథస్థం చేస్తాడు. ఎంతో ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు చెప్తారట ఆ సందర్భంగా. అలా తన చుట్టూతా కూర్చొని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత. అలా కబుర్లలో ఉన్నప్పుడే మన ఆస్ట్రేలియన్ బాబా ప్రేమికుడు తెలుసు కదా! ఫ్రాన్సిస్ బాబాజాన్, ప్రముఖ కవి, పండితుడు. ఆయన ఒక పెద్ద చార్ట్ తీసుకొచ్చి గోడకు వేలాడదీస్తారు. బాబా ఆ చార్ట్‌ని చూపిస్తూ అంటారు, ది చార్ట్ ఆఫ్ 4 జర్నీస్. అంటే చతుర్విధ ప్రయాణాలన్నమాట. ఆ చార్ట్ పేరు. అది మనకి గాడ్ స్పీక్స్‌లో ది 4 జర్నీస్ అనేటువంటి పేరుతో ఏం ఉంటుంది. వినిపించట్లేదు గదండీ! సత్యవతి గారు వినిపించట్లేదు. మాక్సిమం హలో! అయితే ఫోన్ ఎప్పటి వినిపించట్లేదు. నుంచి? వినపడుతుంది. ఎప్పటి నుంచి? వినపడుతోంది. చాలా బాగా లో వినపడుతోంది. వాయిస్ వస్తుంది. చాలా లో వాయిస్. బాగానే వినపడుతోంది సౌండ్. ఒకసారి మీ యూనిట్ చూడండి ఒకసారి. వినబడుతుంది మేడం, బాగా వినబడుతుంది. వినపడుతోంది. వినిపిస్తుందా అందరికి? వినపడుతోంది. వస్తుంది, అయ్యో! వస్తుందండి. చాలా తక్కువ లేదు వినిపిస్తుంది. లేదు, అన్నది సౌండ్ బాగానే వినిపిస్తుందా? ఉంది, క్లియర్ గా ఉంది. మీరు కొంచెం స్పీడ్ ఇది మళ్ళా ఒకసారి సెట్ చేసుకోండి. జై మెహర్ బాబా. ద 4 జర్నీస్‌కి సంబంధించినటువంటి ఆ చార్ట్‌ని అతను వేలాడదీస్తారు. అది మన గాడ్ స్పీక్స్‌లో ఉంటుంది. ద ఇన్ఫినిట్ గాడ్ అనేటువంటి ఆ చార్ట్, ద రియాలిటీకి సంబంధించినటువంటిది. ఆ చార్ట్ మనం ఒకసారి గమనించొచ్చు భగవద్వచనంలో. దాంట్లో ఏముంది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆ రోజు చెప్పినటువంటి ఆ చార్ట్‌కి సంబంధించి బాబా అడుగుతాడు అందరినీ. హలో! దేని గుద్దుకుని పడిందో మరి మా కుర్చీలోనే ఎక్కడైనా మరి కుర్చీలు గుద్దుకుని పడిందో మీకు లేకపోతే ఫ్రిడ్జ్ గుద్దుకుని రమణమ్మ గారు పడిందో మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ చేసుకోండి. రమణమ్మ గారు, తిరగలేదు ఇప్పుడు తిరుగుతుందో రమణమ్మ లేదంటే గారు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడా తిరుగుతున్న వచ్చి అంటే గంటలకు వచ్చే వచ్చి ఎప్పటికో పెద్ద బాబు పెళ్లికో రమణమ్మ సత్యం గారు, పెళ్లికి సత్యం పెళ్లికి ఆడపడుచు లాంఛనాలు ఇస్తే అది కొన్నాను. ఒక్కొక్క ఆడపడుచు లాంఛనాలకి ఒక్కొక్క వస్తువు కొనుక్కున్నాను. రమణమ్మ గారు మ్యూట్ చేసుకోవాలి. శ్రీకుమార్ గారు మ్యూట్ చేసుకోండి. ఓకే, సత్యవతి జై గారు చెప్పండి. మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఆ, ఈరోజు మనకి భగవదైక్యానికి సంబంధించి విషయాన్ని గాలి చెప్పుకోవాల్సి లేదు, వచ్చినప్పుడు ఇచ్చాను. రమణమ్మ గారు మీకు అన్మ్యూట్ అయిపోతుంది. మీరు మ్యూట్ చేసుకోవాలి. జై బాబా. బాబా ఏమని అంటారంటే ఆ నీకు చార్ట్ కదా చూపించి హ్యాపీ హ్యాపీ అండి. అది ఇది పెట్టుకున్నారు బాగా ప్రోగ్రామ్ అందులో అన్మ్యూట్ అయిపోయింది మాది. అందులో కాల్ పెడేస్తారు వాళ్ళు హ్యాపీ. జై బాబా. అందరికీ కనబడుతుందా ఆ చార్ట్ అని చెప్పి అడుగుతారు కన్నీటితో. అందులో ఉన్నటువంటి కష్టమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఆ చార్ట్ లో ఉన్నాయి. ఇది చాలా సూక్ష్మంగా ఈ చార్ట్ లో వివరించటం అయింది. అయితే బాబా అంటారు, మీరంతా చదువుకున్న వాళ్ళు సూక్ష్మంగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా కఠినంగా, కష్టంగా మార్చివేశారు అంటారు. మీరంతా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూరోపుల నుండి భారతదేశానికి వచ్చారు. కొందరైతే ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి లేదా చంద్రుని దగ్గరకో, కుజ, అంగారక గ్రహాల దగ్గరకో ప్రయాణం చేస్తారు. మీరు చేసేటువంటి ఈ ప్రయాణం అంతా కూడా బహిర్గతమైనటువంటి ప్రయాణం, ఎక్స్టర్నల్ జర్నీ. కానీ ఈ చార్ట్ ద్వారా నేను చెప్పబోయేది ఏదైతే ఉందో ఇది అంతర్గత ప్రయాణం. ఈ అంతర్గత ప్రయాణం గురించి ఇప్పుడు మీకు తెలియజేయడానికి ఈ చార్ట్ ఇక్కడ పెట్టబడింది అంటూ అదేంటంటే, ముందుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన విషయాలు 2 ఉన్నాయి. అదేంటంటే గాడ్ ఈజ్ ఇన్ఫినిట్.
భగవంతుడు అనంతుడు. అలాగే ఆయన యొక్క నీడ ఇది షాడో ఆల్సో ఈజ్ ఇన్ఫినిట్. భగవంతుడు అనంతుడు, ఆయన యొక్క నీడ కూడా అనంతమైనదే. ఆయన యొక్క నీడ ఈ సృష్టే కదా, ఈ సృష్టి కూడా అనంతమైనదే అంటున్నారు. దానికి సంబంధించిన వివరణ ఇందులో సన్నని గీతల ద్వారా చూపించడం అయింది. అనంతుడైనటువంటి భగవంతుడు ఆయన ఛాయ పరిధిలోనే అనంతమైన స్థూల దేహం ఉంది అని సూచిస్తున్నారు. భగవంతునికి పరిమితులు లేవు, ఆయన అపరిమితుడు. ఈ అపరిమితమైనటువంటి ఛాయాపరిత స్థూల దేహంలో అంటే భగవంతుడు తన యొక్క స్థూల దేహంలో వచ్చినప్పుడు అది ఛాయ. అయితే అందులో అసంఖ్యాకంగా లెక్కకు మిక్కిలిగా ఎన్నో విశ్వాలున్నాయి, విశ్వాంతరాళ్ళున్నాయి. కొన్ని విశ్వాల్లో మానవాళి నివసిస్తోంది, కొన్ని విశ్వాల్లో మాత్రం మానవులు నివసించడానికి నివాస యోగ్యత లేదు. కొన్ని లక్షల సంఖ్యలో నక్షత్రాలు, సూర్యచంద్రాదులు ఉన్నాయి. ఈ అనంత ఛాయాపూరిత స్థూల దేహంలో అంటే భగవంతుడు అనంతుడు, ఆయన యొక్క ఛాయ అనంతం. ఆ అనంతంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఛాయాపూరిత స్థూల దేహంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ విశ్వాలు, నక్షత్రాలు. కొన్ని విశ్వాల్లో మానవులు ఉన్నారు, కొన్ని విశ్వాలు మానవులు నివసించడానికి యోగ్యత లేకుండా ఉంది అని చెప్తూ, వీటన్నింటిలో కూడా మనం నివసిస్తున్న ఈ భూమి ఉంది చూసారా, ఇది దీనికి చాలా ప్రత్యేకత ఉంది. బట్ ఆఫ్ ఆల్ దీస్ non-habitable and habitable worlds, this earth has a special position. It is the only place where the experiences of the subtle and mental worlds can be had by human beings. Only on this earth can a man realize God. ఇది మనకి ప్రభు చరిత్రలో ఈ విషయాన్ని తెలియజేశారు ఆల్రెడీ. ఈ భూమి మీద మాత్రమే మానవులు సూక్ష్మ మానసిక ప్రపంచాల్ని అనుభవించగలరు అని స్పష్టం చేశారు. సూక్ష్మ మానసిక ప్రపంచాలని కూడా అనుభవించడం అనేది ఈ భూమి మీద మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవాళికి మాత్రమే ఆ ప్రపంచాలని అనుభవించడమే కాదు, ఆ తర్వాత కలిగేటువంటి భగవత్ సాక్షాత్కారం, భగవదైక్యం, బ్రహ్మైక్య సాధన ఇదంతా కూడా ఈ భూమి మీదే సాధ్యమవుతుందని స్పష్టంగా వివరిస్తారు. అయితే ఈ సూక్ష్మ ప్రపంచం అంటున్నారు కదా, సటిల్ వరల్డ్, ఇది ఎక్కడుంటుంది, ఎలా ఉంటుందంటే అవి ఎక్కడో ఉన్నాయని అనుకుంటున్నావేమో, అవి నీలోనే ఉన్నాయి అని చెప్తారు. అయితే మనకు అవి బాహ్యంగా మన కంటికి బయట కనిపించేవి కావు. సూక్ష్మ ప్రపంచానికి నువ్వు ప్రయాణం చెయ్యాలి అంటే అది నీలో నువ్వు చేసేటువంటి అంతర్గత ప్రయాణం. దిస్ జర్నీ విత్ ఇన్, నీలో నువ్వే ప్రయాణం చేయాలి. మీరు చూస్తున్నటువంటి ఈ బాహ్య ప్రపంచం, ఇక్కడ కనబడేటువంటి ఈ అందచందాలు, ఈ అందవికారాలు నువ్వు చూస్తున్నావే ఈ బాహ్య ప్రపంచంలో, ఇదంతా నిజం కాదు, వాస్తవం కాదు, ఇదంతా మిథ్య, ఇవన్నీ కూడా ఎందుకు కొరగానివే అని చాలా స్పష్టం చేస్తారు అవతారుడు. మనం చూస్తున్న ఈ అనంతమైనటువంటి స్థూల ప్రపంచం అంతా మిథ్యే, దీనికి ఏమాత్రం విలువ లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థూల ప్రపంచం మిథ్య అయినా ఈ పొడమి తల్లి ఉన్నది చూసారా, ఈ భూమాత ఉందే, ఇది మాత్రం చాలా పవిత్రమైనది. భూదేవి పులకరించేను, మహర్నవములు పొంగి పొరలెను, ఏమి మాయయో చూడరా, ఏమి వింతయో చూడరా, భూదేవి పులకరించేను అని మనం పాడుకుంటాం కదా. ఆ రకంగా ఈ పొడమి తల్లి గురించి అవతారుడు ఇది చాలా పవిత్రమైనది, ఈ భూమి మీద మీరు నివసిస్తూ ఇక్కడ ఉంటూనే నీలో నీవు అంతర్గత ప్రయాణం చేయడం అనేది ముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి బాహ్యంగా కనిపించేటువంటి అందచందాలు ఇవన్నీ హుళక్కే అయినప్పటికీ కూడా ఈ పొడమి తల్లి మాత్రం పవిత్రమైంది. ఎందుకని, మీరు ఈ పొడమి తల్లి మీద నివసిస్తూనే ఇక్కడ ఉంటూనే నీలో నువ్వు అంతర్గత ప్రయాణం చేయటం అనేది జరుగుతుంది. ఈ భూమి మీద నివసిస్తున్న ఎందరో మంది ఆధ్యాత్మిక చింతన పరులందరూ కూడా
ఈ తమలో తాము ప్రయాణం చేయటం ద్వారా, అంటే అంతర్గత ప్రయాణం చేయటం ద్వారా ఈ సూక్ష్మ ప్రపంచ అనుభవాన్ని ఈ భూమి మీదే అనుభవించగలుగుతారు. ఈ అంతర్గత ప్రయాణం చేసేటువంటి ఆధ్యాత్మిక చింతనాపరులు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. అలా ఉంటూనే వాళ్ళు ఎంతో విశేషమైనటువంటి అనుభూతిని అనుభవిస్తారు. ఈ అనుభూతి కోసం వాళ్ళు ఎక్కడికో మంచు కొండల దగ్గరికి, హిమాలయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్వయంగా ఫర్ ద వన్ హూ జర్నీస్ విదిన్, ఎవ్రీథింగ్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. హిస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఆఫ్ ఏ డిఫరెంట్ నేచర్ అని తెలియజేస్తారు. ఇంకా అంటారు, ఎప్పుడైతే ఈ సూక్ష్మ ప్రపంచంలో నువ్వు అడుగు పెడతావో అక్కడి ప్రశాంతతను, అక్కడ ఉండేటువంటి అనుభూతిని నువ్వు చవి చూస్తావో, అలా చవి చూచినప్పుడు ఇంకా ఇక్కడ బాహ్యంగా ఉన్నటువంటి ఈ స్థూల ప్రపంచానికి చెందినటువంటి అనుబంధం, ఈ తాలూకా ఈ అనుభూతులు అనేవి ఏమీ కూడా ఉండవు. నువ్వు ఆ సూక్ష్మ ప్రపంచంలో అడుగుపెట్టి దాన్ని చవిచూచి దాన్ని అనుభవించటం మొదలుపెట్టినప్పుడు అక్కడే నువ్వు నీ ఆనందాన్ని వెతుక్కుంటావు ఆ సూక్ష్మ ప్రపంచంలోనే. మరి అక్కడే ఉండిపోవటం జరగదు. ఆ తర్వాత నువ్వు ఈ అంతర్గత ప్రయాణం ఇంకా ఇంకా చేసుకుంటూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ అనిర్వచనీయమైనటువంటి నీ యొక్క ఆ అనుభూతి ఇంకా ఇంకా బలపడి నువ్వు మానసిక ప్రపంచంలోకి అడుగు పెడతావు. ఆ మానసిక ప్రపంచంలో ఉండేటువంటి సమయంలో తన ఎదురుగా ఉన్న వాళ్ళని గమనించగలుగుతాడు. వాళ్ళ మనసుల్లోని భావాలను పసిగట్టగలుగుతాడు. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి చింతిస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా అతనికి అవలీలగా తెలుస్తాయి. ఆ మానసిక ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు ఆ స్థితిని దాటి ఇంకొంచెం ముందుకు ప్రయాణిస్తే అక్కడ తనలోనే ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించగలుగుతావు. అన్నింటా అందరిలో భగవంతుణ్ణి దర్శించగలుగుతారు అని అవతారుడు తెలియజేస్తారు. ఈ మానసిక ప్రపంచంలో ఉండగానే ఈ ఆధ్యాత్మిక బాటసారి తనకు భగవంతునికి మధ్య ఒక పెద్ద అగాధం ఉన్నట్లు గమనిస్తాడు. ఈ స్థితిలో అతనికి భగవద్దర్శనం కలుగుతుంది. కానీ భగవదైక్యం మాత్రం సాధ్యం కాదు. అంటే సర్వత్రా నిరంతరం ముఖాముఖి భగవంతుణ్ణి అలా చూస్తూ ఉండిపోతాడనమాట. భగవద్ దర్శనం అలా కలుగుతుంది. కానీ భగవంతునితో ఐక్యం అవటం అనేది ఉండదు. ఆ ఇద్దరి మధ్య కూడా ఒక పెద్ద అగాధమే ఉన్నట్లు గమనిస్తాడు. తపిస్తాడనమాట, పరితపిస్తాడనమాట. ఆ సందర్భంగా ఆ బాటసారి, ఆ సాధకుడు భగవదైక్యం కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాడు. అలా తన యొక్క ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇంకా ముందుకు ప్రయాణిస్తే అక్కడ భగవంతునికి ఈ బాటసారికి మధ్య ఉన్నటువంటి ఆ మాయతెర తొలగుతుంది. ఎప్పుడైతే ఆ మాయతెర తొలగుతుందో అప్పుడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి అనుభవం కలుగుతుంది. ఈ ప్రపంచం, అప్పటి వరకు తాను చూస్తున్నటువంటి ఈ విశ్వం, ఇదంతా అప్పుడు తెలుస్తుంది భ్రాంతి అని. అప్పటి వరకు వినటమే గాని అనుభవం రాదు. అక్కడ ఆ మానసిక ప్రపంచంలో బాటసారి ప్రయాణం చేసినప్పుడు అక్కడ అతను తెలుసుకుంటాడు ఇదంతా భ్రాంతి అన్న విషయం. అనంత జ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తిని, దయను తాను అనుభవిస్తాడు. అయినప్పటికీ ఆ జ్ఞానాన్ని, తాను పొందినటువంటి జ్ఞానాన్ని కానీ, ఆ శక్తిని కానీ ఇతరుల కోసం, ఇతర విషయాల కోసం ఉపయోగించటం అనేది జరగదు. అందుకని బాబా ఏమంటున్నారంటే ఇక్కడ అసలు ఈ అంతర్గత ప్రయాణం ప్రారంభించటమే చాలా కష్టం. ఈ సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళటం, అక్కడ అనుభూతుల్ని పొందడం, అక్కడి నుంచి నువ్వు మళ్ళీ మానసిక ప్రపంచంలోకి వెళ్ళటం, ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఇదంతా కూడా అసలు ప్రయాణం, ఈ అంతర్గత ప్రయాణం ప్రారంభించడమే చాలా కష్టం. ఒకసారి నువ్వు ప్రయాణం మొదలు పెడితే అది చురుకుగా ముందుకు సాగుతుంది. అయితే మనం ఒక దేశం నుండి మరో దేశానికి, ఒక గ్రహ ఉపరితలం నుండి మరో గ్రహానికి ఎంత దూరమైనటువంటి ప్రయాణించి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అది చాలా తేలికైనటువంటి ప్రయాణం. అది ఎంత దూరమైనా నువ్వు గ్రహాంతర్గాములైన ప్రయాణం చేయొచ్చు. నిజానికి అదంతా కూడా సులువైనటువంటిదే ఆ ప్రయాణం. కానీ ఈ అంతర్గత ప్రయాణం మాత్రం ఆ బహిర్గత ప్రయాణం లాంటి తేలికైనది కాదు. చాలా చాలా కొద్ది మంది మాత్రమే ఈ ప్రయాణంలో చిట్ట చివరిదైనటువంటి 7వ భూమికను చేరుకోగలుగుతారు అని ఆ చార్టును చూపిస్తూ
అంతర్గత ప్రయాణం గురించి వివరిస్తూ మళ్ళీ అడుగుతారు. నేను చెప్పింది అసలు ఏమైనా మీ బుర్రకి ఎక్కిందా? ఒకవేళ అలా అర్థం కాకపోతే మీరేమీ బాధపడకండి, వర్రీ అవ్వకండి, బుర్ర బద్దలు కొట్టుకోవద్దు. దానివల్ల వచ్చే నష్టమేం లేదు. మీరంతా అవతారిని సమక్షంలో ఉన్నారు. మీ అందరికీ అవతారిని కాలంలో ఉన్న మీరందరూ కూడా అంచెలంచెలుగా ఉన్నటువంటి ఈ అంతర్గత ప్రయాణం గురించి మరీ ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పని లేదు అని అవతారుడు భరోసా ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. మరి అవతారిని యొక్క గ్రేస్ గనక మీ మీద ఉంటే మీరెక్కడున్నా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి మీరు అర్హులో అన్నారు ఇక్కడ. ఆ పదం గమనించుకోవాలి. అక్కడికి ఈ రైళ్లు, విమానాలు ఇవేటి అవసరం లేకుండా అవతారుడైనటువంటి నేను క్షణకాలంలో తీసుకెళ్ళగలుగుతాను. మీకు ఏ విధమైనటువంటి భయమొద్దు అని హామీ ఇచ్చారు. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నారు మీరు అని మీకు ఆలోచన రావచ్చు, అనుమానం రావచ్చు. ఇదంతా ఎందుకంటే మీకోసం కాదు అని అక్కడున్న వాళ్ళకి, ఆ ప్రాక్పశ్చిమ సమావేశంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తూ, ఇదంతా మీకోసం కాదు సుమా, రాబోయే తరాలి వారి కోసం అంటూ చిరునవ్వుతో చెప్తారు. కాబట్టి మీరంతా నా పట్ల విధేయతతో ఉండండి, నన్ను ప్రేమించండి, నా కొంగును జారవిడవకండి. అంత మాత్రం మీరు చేయగలిగితే చాలు. నేనెక్కడ ఉంటే మీరు నాతోనే ఉంటారు. మీరు ఒకవేళ ఈ అంతర్గత ప్రయాణం ఇన్వార్డ్ జర్నీ చేయాలనుకున్నారు కూడా అనుకోండి, అక్కడ కూడా మీరు నాతోనే ఉంటారు. ఎందుకంటే నేను ఆ ప్రయాణంలో కూడా నేనున్నాను కదా! కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మిథ్య. భగవంతుడు ఒక్కడే సత్యం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే, యూ మస్ట్ లవ్ గాడ్, సీ గాడ్ అండ్ బికమ్ వన్ విత్ గాడ్. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇదంతా మిథ్య అని తెలుసుకోవడం మీ యొక్క విధి. భగవంతుడిని ప్రేమించాలంటే అది కూడా మీ చేతుల్లో లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా బట్ టు లవ్ గాడ్ ఈజ్ ఆల్సో నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు యూ. అది నేను ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్, బహుమతి, అది నేను మీకు ఇచ్చినప్పుడు మీరు నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తారు అని చెప్పి ఆ సందర్భంగా అవతారుడు ఇచ్చినటువంటి ఆ సందేశం. అవతార్ మెహర్ బాబాకి జై. మరొక చిన్న విషయం కూడా ఉంది దాంతో పాటుగా ఆ రోజు చెప్పినటువంటి విషయం. మరి కొన్ని వేల విశ్వాలు ఉన్నాయన్నారు కదా, ఈ పుడమ మీదే సాధ్యం అంటున్నారు కదా, అసలు అవి ఎన్ని ఉన్నాయో చెప్పడానికి కూడా లెక్కలేదు. ఈ విషయాలన్నింటినీ కూడా ఈ విశ్వాలు ఉన్నాయి అనే విషయాలన్నింటినీ కూడా త్వరలో శాస్త్రజ్ఞులు తెలుసుకుంటారు. 18,000 ప్రపంచాల్లో మానవాళి కూడా నివసిస్తోంది. వీటిల్లో నివసించే కొంతమంది మానవులకు అసమానమైనటువంటి తెలివితేటలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. ఈ ప్రపంచాల్లో నివసించే వారు అప్పుడు అక్కడ చెప్పినటువంటి 18,000 ప్రపంచాల్లో విశ్వాల్లో ఉన్నారే, అక్కడ ఉన్న మానవాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ సూక్ష్మ మానసిక ప్రపంచాల అనుభవం ఉండదు. మీరందరూ తప్పకుండా మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద జన్మ ఎత్తాల్సిందే. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ సూక్ష్మ ప్రాపంచిక మానసిక ప్రపంచాల యొక్క అనుభూతి అప్పుడు లభిస్తుంది. ఇది అవతార పురుషుని కాలం. అందున మౌనావతారుని యొక్క ప్రత్యేక సమయం. ఈరోజు శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఇతర గ్రహాల ఉపరితలాలపై నివసిస్తున్నటువంటి అసమానమైనటువంటి తెలివితేటలు గల వాళ్ళందరూ కూడా మళ్ళీ చాలా మంది ఈ భూమి మీదే జన్మించి తీరుతారు. అలాగే మరందరూ మేధావులు కూడా ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తడానికి ఈ అవతార కాలంలో తహతహలాడుతూ ఉన్నారు. కాబట్టి నేడు ప్రపంచ జనాభా నానాటికి కూడా శాస్త్రజ్ఞులకు అందనంత ఎత్తులో పెరిగిపోతోంది. జనాభా విపరీతంగా పెరుగుతోంది కదా ఇప్పుడు ప్రపంచంలో. మీరు మాత్రం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు చూస్తున్నదంతా మిథ్య, భగవంతుడు ఒక్కడే సత్యం, నేను మానవ రూపధారిగా వచ్చిన భగవంతుణ్ణి అని తెలియజేస్తూ ఆ సందేశాన్ని ముగిస్తారు ఆనాటికి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి శర్మ గారు. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు అవతారుడు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రభువుకి కృతజ్ఞతలు, ప్రణామాలు తెలియజేసుకుంటూ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా సత్యవతి గారు చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ పిల్లలకి బాబా తెలియజేసిన విషయాలు, అలాగే గాడ్ స్పీక్స్ లో విషయాలు, మరి
సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం అనుభూతులు, అలాగే మరి ఆధ్యాత్మిక ఆ సంబంధం, ఇవంతా కూడా ప్రయాణం విషయాల గాడ్ స్పీక్స్ లో అన్ని కూడా చక్కగా సింపుల్ గా తెలియజేసినందుకు మీకు జై మెహర్ బాబా ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోకి వెళ్దాం. ముందుగా మెహర్ దినేష్ సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం. జై మెహర్ బాబా. మెహర్ దినేష్. మెహర్ దినేష్ అయితే శ్రీకుమార్ గారు సంకీర్తన చేస్తారా? శ్రీకుమార్ గారు, రమణమ్మ గారు జయబాబా అండి, జయబాబా చేస్తున్నారు శ్రీకుమార్ గారు. చేయండి, తర్వాత మీరు చేయండి. అలాగేనండి, ఓకే. జయబాబా. दीन जनोद्धार मेहरुबा दीन जनोद्धार ఎన్నో జన్మల నా పుణ్యము పండేరా కన్నులారగ నిన్ను కాంచి తరించితి దీన జనోద్ధార ఎన్నగా నీకల్లా మిన్నలు లేరన్నా ఎన్నగా నీకన్నా మిన్నలు లేరన్నా ఎన్నుకొంటినయా నేను నా ప్రియునిగా ఎన్నకు దోషముల్ కన్న తండ్రివి కావా మంచి ప్రోవు మా పాలి దైవమా దీన జనోద్ధార మెహరుబా దీన జనోద్ధార నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నన్ను వీడకు స్వామి నిన్నే ప్రేమించితి నన్ను వీడకు స్వామి నిన్నే ప్రేమించితి దీన జనోద్ధార మెహరుబా దీన జనోద్ధార నన్ను నేనెరుగను నిన్ను అరయుదునా నన్ను నేనెరుగను నిన్ను అరయుదునా సన్నుతుదర సగుణ రూపధర దీన జనోద్ధార మెహరుబా దీన జనోద్ధార మున్నుండి నేడుండి ముందుండు వాడవు మున్నుండి నేడుండి ముందుండు వాడవు ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమా ఆపన్న శరణ్య భాస్కర ప్రియతమా దీన జనోద్ధార మెహరుబా దీన జనోద్ధార బాబా. జై బాబా అండి. జై బాబా. శర్మ గారు అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి శ్రీకుమార్ గారు. ఇప్పుడు రమణమ్మ గారు కూడా సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా. జై బాబా అండి శర్మ గారు. జై బాబా. జై బాబా. సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। बाजरे प्रभु मेहर मानसा बाजरे प्रभु मेहरम बाजरे प्रभु मेहरम मानसा बाजरे प्रभु मेहरम प्रेम कृपा परि राम्भणलोलं प्रेम कृपा परि राम्भणलोलं प्रेम प्रवाहं
మంజుల రూపం ప్రేమ ప్రవాహం మంజుల రూపం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం జనజాగృత మానుష రూపం జనజాగృత మానుష రూపం జపతపాజకిల కర్మ విమోచం జపతపాజకిల కర్మ విమోచం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం భయమాయావృత మానస దీపం భయమాయావృత మానస దీపం భవబంధాదిక పాశ వినాశం భవబంధాదిక పాశ వినాశం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం రామకృష్ణ గౌతమాది స్వరూపం రామకృష్ణ గౌతమాది స్వరూపం యేసు మహమ్మదు ఈశ్వర తత్వం యేసు మహమ్మదు ఈశ్వర భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం పంచ సద్గురాదేశిత బ్రహ్మం పంచ సద్గురాదేశిత బ్రహ్మం మౌన సుభూషణ మోహనమూర్తిం మౌన సుభూషణ మోహనమూర్తిం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం వరపూనా నగరాశ్రిత భవ్యం వరపూనా నగరాశ్రిత భవ్యం కర సంజ్ఞాదిక భాషణ చతురం కర సంజ్ఞాదిక భాషణ చతురం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం జై బాబా అండి శర్మ గారు అందరికి జై బాబా జై మెహర్ బాబా అండి రమణం గారు చక్కని సంకీర్తన ధన్యవాదాలు మీకు ఇద్దరికి కూడాను జై మెహర్ బాబా ఇప్పుడు పుష్పలత గారు సంకీర్తన చేయండి జై మెహర్ బాబా పుష్పలత గారు పుష్పలత గారు జై మెహర్ బాబా జై బాబా అండి జై బాబా సంకీర్తన చేయండి అవతార్ మెహర్ బాబా కీ జై ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో నిన్న నిన్నో ఎరుగగలేము నేడు నిన్ను మరువగలేము నిన్న నిన్నో ఎరుగగలేము నేడు నిన్ను మరువగలేము ఆ కైలాసవాసుడ నీవేనా ఆ వైకుంఠవాసుడు మెహరేనా కైలాసవాసుడ నీవేనా ఆ వైకుంఠవాసుడు మెహరేనా ఇంకెన్నో రూపాలు నీవా ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో శరణు వేడి పిలచితినన్నా
పలుకవేల మెహరన్న శరణు వేడి పిలచితినన్న పలుకవేల మెహరన్న నీవే నా పంచ ప్రాణమువై నీవే నా దైవ రూపమై నీవే నా పంచ ప్రాణమువై నీవే నా దైవ రూపమై కలిలో మానవ దైవమై ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలెను కన్నుల ఈ మెహరుని అవతారం ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో సకల లోక సంచార జీవకోటి కాతార సకల లోక సంచార జీవకోటి కాతార సద్గురువులే నిన్ను వేడగా సరగుణ భూమి కరుణించగా సద్గురువులే నిన్ను వేడగా సరగుణ భూమి కరుణించగా నీ మౌనంబునే కొనసాగించగా ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో కదిలను ఈ మెహరుని అవతారం ఈ మెహరుని సన్నిధిలో ఈ ప్రేమిక హృదయములో అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి శర్మ గారు. థ్యాంక్ యూ. జై బాబా. జై మెహర్ బాబా అండి ప్రస్తుత్ గారు ధన్యవాదాలు. చక్కని సంకేతం ధన్యవాదాలు. మహాలక్ష్మి గారు సంకేతం చేస్తారా? జై మెహర్ బాబా మహాలక్ష్మి గారు. జై బాబా అండి శర్మ గారు. సంకేతం చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు దేవుని భజన చేయర పరమ పదమును కోరి నీలో మాయను గెలువగదోయి. మెహరు దేవుని భజన చేయర పరమ పదమును కోరి నీలో మాయను గెలువగదోయి. ఓ నీలో దాగి దైవము తానై సత్య సుబోధలు సతతము నుడువా. నీలో దాగి దైవము తానై సత్య సుబోధలు సతతము నుడువా. ఆచరించుటే మిన్నా మెహరు దేవుని భజన చేయర పరమ పదమును కోరి నీలో మాయను గెలువగదోయి. ఓ కరుణ కలిమి ప్రేమ చెలిమి శాంతి సహనపు భావము కలిగి. కరుణ కలిమి ప్రేమ చెలిమి శాంతి సహనపు భావము కలిగి సర్వముగాంచుటే మిన్నా మెహరు దేవుని భజన చేయర పరమ పదమును కోరి నీలో మాయను గెలువగదోయి. ఓ నీనా భావం తానను గర్వం సమసిన నాడే కననగు దైవం. నీనా భావం తానను గర్వం సమసిన నాడే కననగు దైవం. అహమురోయుటే మిన్నా మెహరు దేవుని భజన చేయర పరమ పదమును కోరి నీలో
మాయను గెలువగదోయి. ఓ మాయాన్వితమో మానవ జాతిని నిదురలేపి ప్రేమ గరపి. మాయాన్వితమో మానవ జాతిని నిదురలేపి ప్రేమ గరపి. మెహరుని కొల్చుటే మిన్నా మెహరు దేవుని భజన చేయర పరమ పదమును కోరి నీలో మాయను గెలువగదోయి. మెహరు దేవుని భజన చేయర పరమ పదమును కోరి నీలో మాయను గెలువగదోయి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి శర్మ గారు. జై థ్యాంక్ మెహర్ యూ వెరీ బాబా మచ్. అండి. మహారాష్ట్ర చక్కని ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు ప్రేయర్ టైం అయింది కాబట్టి ఉమా గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత బాలరాజు గారి నామానికి రెడీగా ఉండాలి, కొద్ది క్షణాలు మౌనం. తర్వాత వైశాలి గారు హారతికి రెడీగా ఉండాలి. జై మెహర్ బాబా. ఉమా గారు ప్రేయర్ చేయండి. अवतार मेहर बाबा की जय. O Parvatiga, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, unconmeasurable. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and unconceived, but without divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Ezda, Ahur, Mazda, and God the beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false and unjust or unclean, for every word spoken that ought not have been spoken, for every deed done that ought not have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. Thank you, Baba. Thank you, Sarma garu. Jai Baba Andi. Andarki Jai Baba. జై మెహర్ బాబా అండి. ఉమా గారు ధన్యవాదాలు మీకు. ఇప్పుడు బాలరాజు గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. బాలరాజు గారు. జై మెహర్ బాబా. బాలరాజు గారు.
బాలరాజు గారు జై మెహర్ బాబా. మెహర్వాణి గారు మీరు చేస్తారా నామం? రాజు వాణి గారు 2 నిమిషాలు నామం చేయండి. రాజు వాణి గారు అండి 2 నిమిషాలు నామం చేయండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। हर मेहर हरे मेहर 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 हरे 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 मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे हरे। అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి శర్మ గారు అందరికీ జై జై మెహర్ బాబా. బాబా అండి వాణి గారు. జై మెహర్ బాబా. బాలకృష్ణ గారు బాలరాజు గారు 1 నిమిషం నామం చేస్తారా? బాలకృష్ణ గారు బాలరాజు గారు నామం. సరే ఒక 2 నిమిషాలు ఆ మౌనమూర్తిని తలుచుకుంటూ మౌనంగా ఉందాం. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. వైశాలి గారు హారతి పాడండి. జై మెహర్ బాబా వైశాలి గారు. जय मेरे बाबा। హారతి अवतार मेहर बाबा की जय। जय मेहर अवतार प्रभु जय मेहर अवतार। आरती तेरी उतारो आरती तेरी उतारो करूं तेरी जयकार। जय मेहर अवतार जय मेहर अवतार प्रभु जय मेहर अवतार। आरती तेरी उतारू करूं तेरी जयकार। प्रभु जय मेहर अवतार। मन नैनों से निरखूं तुमको मन की बाजे तार। बाबा मन की बाजे तार। मन ही मन प्रभु में
मन ही मन प्रार्थों में आरती हो स्वीकार। प्रभु जय मेहर अवतार, जय मेहर अवतार, प्रभु जय मेहर अवतार। आरती तेरी उतारू, करूं तेरी जयकार। प्रभु जय मेहर अवतार। मन की ज्योत जलाऊं, चढ़ाऊं मन पुष्पों का हार। बाबा मन पुष्पों का हार। मन का धूप जलाऊं प्रभु जी, मन का धूप जलाऊं प्रभु जी, मन का ही उपहार। प्रभु जय मेहर अवतार, जय मेहर अवतार, प्रभु जय मेहर अवतार। आरती तेरी उतारू, करूं तेरी जयकार। प्रभु जय मेहर अवतार। तुम ही केवल ऊंचे सबसे, तुम करुणा की धार। बाबा तुम करुणा की धार। झूठे बंधन काटे मेरे, झूठे बंधन काटे मेरे, कर दो बेड़ा पार। प्रभु जय मेहर अवतार, जय मेहर अवतार। प्रभु जय मेहर अवतार। आरती तोरी उतारू, करू तोरी जयकार। प्रभु जय मेहर। मन ही में बस जावे और दो दो तुम्हारा प्यार, दे दो तुम्हारा प्यार। मधुसूदन गावे, मधुसूदन गुण गावे निस दिन, प्रभु तुमरे दरबार। प्रभु जय मेहर अवतार, जय मेहर अवतार। प्रभु जय मेहर अवतार। आरती तोरी उतारू, आरती तोरी उतारू, करू तोरी जयकार। प्रभु जय मेहर अवतार, प्रभु जय मेहर अवतार। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय, मौन अवतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ శర్మ గారు. అందరికీ జై మెహర్ బాబా అండి. జై బాబా. జై మెహర్ బాబా అండి వైశాలి గారు. మీరు ఇచ్చిన హారతితో ఈ రోజు బాబా కార్యక్రమం ముగిసింది. మీకు ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా యొక్క ప్రేమాశీస్సులు కలగాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికి కూడా. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. తిరిగి రేపు సాయంత్రం 4:30 అందరికీ కలుసుకుందాం. జై బాబా అండి, అందరికీ జై బాబా. అందరికీ